గతి తప్పిన మనిషి జీవితం అధోగతి పాలవుతుంది. ఎవరూ లేని అభాగ్యుడై చేతగాని స్థితికి దిగజారి సాయం కోసం ఎదురు చూస్తే భగవంతుడు తప్పక ఆశ్రయాన్ని కల్పిస్తాడు. ఇది 100కి 100 నిజం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఉన్న శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్ర ప్రాంగణంలోకి వస్తున్న వ్యాను గుర్రంపోడు PWD హెల్ప్ లైన్ వారిది. ఓ నిర్భాగ్య జీవితానికి ఆశ్రయాన్ని కల్పించుటకై డిపార్ట్మెంట్ ఫర్ ఎంపవర్మెంట్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్, సీనియర్ సిటిజన్స్ అండ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ తెలంగాణ సంస్థ వారు గుర్రంపోడు నుండి అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి వచ్చారు. ఆ వ్యానులో ఉన్న ఓ వృద్ధుడు చిన్నపిల్లాడి వలె ఉన్నాడు. ఒళ్ళంతా కాలిపోయింది. చూడడానికి కళ్ళు కూడా సరిగా కనిపించడం లేదు. వెలుగును సరిగా చూడలేక మొహాన్ని దాచుకుంటున్నాడు. ఆశ్రమ సేవా సిబ్బంది తనను క్రిందకు దించి ఆశ్రమంలోకి నడిపించారు. తనని చేర్చడానికి వచ్చిన సోషల్ వర్కర్ భీమనపల్లి శ్రీకాంత్, వారి సహచరులు కూడా ఈ వృద్ధుణ్ణి చూసి ఓ వృద్ధురాలిగా భావించారు. అంత గుర్తుపట్టని స్థితిగా తాను కాలిపోయి ఉన్నాడు. భీమనపల్లి శ్రీకాంత్ గారి మాటలను విందాం. నమస్కారం అండి, నా పేరు భీమనపల్లి శ్రీకాంత్. నేను సోషల్ వర్కర్ని. మాకు ఈరోజు సుమారుగా 11 గంటల ప్రాంతంలో గుర్రంపూడుకు సంబంధించినటువంటి గుర్రంపూడు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ రావడం జరిగింది. మేము వెంటనే తక్షణమే స్పందించి మన జిల్లా శిశు సంక్షేమ శాఖ, వయోవృద్ధుల శాఖ వారికి 14567 ఎల్డర్స్ లైన్ వారికి సమాచారం అందించడం జరిగింది. వారు అక్కడి నుంచి వెంటనే గుర్రంపూడు పోలీస్ స్టేషన్కి వాహనాన్ని పంపించి అక్కడ ఈ నిస్సహాయ స్థితిలో మానసిక స్థితి కోల్పోయినటువంటి వృద్ధురాలి వివరాలు సేకరించి ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదని తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి పోలీసులు మరియు నల్గొండ జిల్లా వయోవృద్ధుల శాఖ, శిశు సంక్షేమ శాఖ వారు ఇక్కడ చౌటుప్పల్లో అమ్మా నాన్న ఆశ్రమం చేస్తున్నటువంటి సేవలు, అమ్మా నాన్న ఆశ్రమం ద్వారా మానసిక స్థితి కోల్పోయినటువంటి కొన్ని వేలాది మందికి వారు కల్పించేటువంటి సదుపాయాలు తెలుసుకొని అక్కడ ఈమె క్షేమంగా ఉంటుందని వాళ్ళు తెలియజేయడం జరిగింది. తక్షణమే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు మళ్ళీ జిల్లా అధికారులు ఈమెకి వెంటనే ఈ తల్లిని అక్కడ ఆశ్రమంలో చేర్పించాల్సిందిగా కోరుతూ ఒక మెమరాండం, ఒక వినతి పత్రాన్ని రాసి ఇక్కడ మధ్యాహ్నం తీసుకురావడం జరిగింది. తన పేరు అడగడానికి ప్రయత్నించగా శిలావతు అని చెప్పాడు. తను మాట్లాడుతున్న తీరును బట్టి చూస్తే కన్నడ ప్రాంతానికి చెందిన వ్యక్తిలా కనిపిస్తున్నాడు. మీ పేరేంటి? మీ పేరు? శ్రీలంతు. మీకు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ನಮ್ಮ ಮನ್ಯಾಗ ನಮ್ಮ ಅಣ್ಣನ ಮಗಳಿಗೆ ಅಣ್ಣಗ ಸಾಯಿ ಹೊಡೆಕಿಸಿದ ನಾ ಬಂದಿನ. ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? ಇಲ್ಲ ಹುಟ್ಟಿತ್ಲೆ ಹೆಂಗೈತು, ಹುಟ್ಟಿತ್ಲೆ ಹೆಂಗೈತು, ಹೆಂಗೈತಿದ್ರು ಬಿಡಂಗಾತಿದ್ರು. ಗಸ್ ಗಸ್ ತಿಕ್ಕುದು ಇವತ್ತು ಮುಂಜಾನೆ ಎಮ್ಮೆ ಕೈಲಿಕ್ಕೆ ಹೋಗುದು, ಮರ್ದಿವ್ಸ ಹಾಸಿಗೆನೆ ಸಂಜೆ 6 ತನ ಹಾಸಿಗೆ. ಕೋಳಿಲ್ಲ, ನೀರಿಲ್ಲ, ಚಾಯ್ ಇಲ್ಲ, ಏನೇ ಮಕ್ಕೊಂಡು ಬಿಡು. గుర్రంపోడు పోలీస్ స్టేషన్ అధికారుల అనుమతితో PWD వారి సహకారంతో ఈ వృద్ధుణ్ణి ఆశ్రమ వ్యక్తిగా స్వీకరించడం జరిగింది. సమాజ సేవ చేస్తున్న యువత భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాలని, మరెన్నో మంచి కార్యాలు చేయడానికి వారు ఎంతగానో సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. సర్వే జనాః సుఖినో భవంతు.